నమాజు గురించి ఖురాన్ హదీసుల్లో దలీలు ఉంది, రోజాలు గురించి ఖురాన్ హదీసుల్లో దలీలు ఉంది, జకాతు గురించి ఖురాన్ హదీసుల్లో దలీలు ఉంది, హజ్ ఉమ్రాల గురించి ఖురాన్ హదీసుల్లో దలీలు ఉంది, కుర్బానీ గురించి ఖురాన్ హదీసుల్లో దలీలు ఉంది, బక్రీద్ రంజాన్ పండుగల గురించి ఖురాన్ హదీసుల్లో దలీలు ఉంది. మరి మిలాదున్ నబీ గురించి ఖురాన్ హదీసుల్లో దలీలు ఎందుకు లేదు? ఒకవేళ మిలాదున్ నబీ పండుగ అయితే ఖురాన్ హదీసులో ఖచ్చితంగా దలీలు ఉండేది. ఒకవేళ మిలాదున్ నబీ పండుగ అయితే గనక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క బోధనల్లో తప్పనిసరిగా ఉండేది. ఒకవేళ మిలాదున్ నబీ పండుగ అయితే సహాబీలు దాన్ని ఖచ్చితంగా ఆచరించే వాళ్ళు. ఒకవేళ మిలాదున్ నబీ పండుగ అయితే తాబయీన్లు కూడా దాన్ని తప్పకుండా ఆచరించే వాళ్ళు. మరి ఖురాన్లో 114 సూరాల్లో ఎక్కడే గాని ఒక్క వాక్యంలో కూడా మీకు మిలాదున్ నబీ గురించి కనపడదు. సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లిం, ఇబ్నే మాజా, తిర్మిజీ, నసాయి, అబూ దావుద్ ప్రతి హదీస్ గ్రంథంలో కూడా ఒక్క వాక్యం కూడా మిలాదున్ నబీ పండుగ గురించి మీకు దలీల్ దొరకదు. సహాబీల జీవితాల్లో ఏ ఒక్క సహాబీ జీవితంలో కూడా మీకు దలీల్ దొరకదు. ఎందుకు ఈరోజు మేము నమాజ్ చదువుతున్నాం? ఖురాన్ హదీసుల్లో ఉంది కాబట్టి నమాజ్ చదువుతున్నాం. ఎందుకు మేము రంజాన్ వచ్చే రోజాలు పెడుతున్నాం? అల్లా ఆదేశం కాబట్టి, ఖురాన్లో దలీల్ ఉంది కాబట్టి పెడుతున్నాం. ఎందుకు హజ్ ఉమ్రాలు చేస్తున్నాం, జకాత్ ఇస్తున్నాం? ఖురాన్ హదీసులో ఉంది కాబట్టి చేస్తున్నాం. ఎందుకు బక్రీద్ రాగానే కుర్బానీ ఇస్తున్నాం? ఖురాన్ హదీసులో ఉంది కాబట్టి ఇస్తున్నాం. మరి మిలాదున్ నబీ పండగ గురించి లేదు, దలీల్ లేదు, ఎక్కడ కూడా లేదు, ఎక్కడ ఆధారం లేదు. నిరాధారమైనటువంటి పండుగ, బిదాతు పండుగ ఈ మిలాదున్ నబీ. ఇస్లాం ధర్మము ఆధారం లేనిదే, దలీల్ లేనిదే దేన్ని ఒప్పుకోదు. దలీల్ లేని దేన్ని కూడా ఇస్లాం ఒప్పుకోదు. వమన్ యబ్తగి గైరల్ ఇస్లామ దీనా ఫలన్ యుక్బల మిన్హు వహువ ఫిల్ ఆఖిరతి మినల్ ఖాసిరీన్. ఎవరైతే ఇస్లాం ధర్మం కాని దాన్ని ఎవడైనా తీసుకొని వస్తే ఫలన్ యుక్బల్, అల్లా దగ్గర అది స్వీకరించబడదు. వహువ ఫిల్ ఆఖిరతి మినల్ ఖాసిరీన్, అలాంటి వాడు అతి ఘోరంగా నష్టపోతాడని చెప్పారు.